వెల్కమ్ బ్యాక్ టు డేంజరస్ గేమింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసేటికి ర్యాంక్ పుష్ టు గ్రాండ్ మాస్టర్. ఇవేం టిప్స్ అండ్ ట్రిక్స్ కాదు బ్రో, నార్మల్గా గేమ్ ప్లే ఎలా ఉంటుందో మీరు చూడండి. అప్పుడు మీకు ఎలా ఆడాలో అనేది మీకు అర్థమవుతుందని, మీకు గేమ్లో ఎలా ఉంటుంది అనేది మీకు గ్రాండ్ పుష్ అని చెప్పేసి చెప్తాను మీకు. ఇది ర్యాంక్ పుష్ గేమ్ ప్లే. ఇది ఎలాంటి టీం కాదు, ర్యాండమ్ ప్లేయర్స్తో నేను ఆడుతున్నాను. అంటే వైప్ ఎలా ఉంటుందో మీరే చూడండి. ఓకే, గేమ్ అయితే స్టార్ట్ చేసేసాను కదా, ఇప్పుడు చూడండి ఎలా ఆడతానో ఏంటి అనేది. ఓకే, ప్రెజెంట్ అయితే నేను దిగిపోయాను. అక్కడ చూస్తే చుట్టూ ఎనిమిస్ ఉన్నారు, మామూలుగా లేరు. చుట్టూ ఉన్నారు ఎనిమిస్, నా చుట్టూ మామూలుగా లేరు. ఆడి పైన ఒకటి ఫైరింగ్ అవుతానే ఉంది. ఇంకా చుట్టూ చూస్తున్నాను ఎవరైనా ఉన్నారని. ఫైరింగ్ ఎదుగు ఫైర్ కూడా అవుతా ఉంది. అసలు ఏంటి అనేది చెక్ చేసుకుంటు. టీం కూడా చుట్టుపక్కలే ఉంది, చుట్టుపక్కల ఎవరు కొడతారో కూడా తెలియదు. ఒకసారి గేమ్ ప్లే మామూలుగా ఉండాలి అంటే కొంచెం చెక్ చేసుకుని. అది పక్క ఉన్నాడు, నేను అని చూసా. నేను పైకి లెగిస్తే పడతాను, పడిద్ది నాకు. ఉన్నాడు మా వాడిని వచ్చేస్తున్నాడు. మా వాడు వచ్చా నాకు సపోర్ట్ ఇవ్వడానికి. అడ్డుకో అయిపోయాడు, నాకు అయిపోయాడు. డేంజర్ కొట్టేశాడు. స్కోపే కొట్టాలి. నేను చెప్పాను ఇప్పుడు అక్కడికి వెళ్ళొద్దని. అయిపోయిన తర్వాత ఇవ్వచ్చాను, నేనే కొంచెం స్పేస్ ఇచ్చాను. చుట్టూ ఉన్నారు గాయస్, చుట్టూ ఉన్నారు. అదిగో ఫైరింగ్ జరుగుతూ ఉంది. ఫైరింగ్ అయితే జరుగుతాను ఉంది, అంతలాగా ఫైరింగ్ జరుగుతాను ఉంది. చుట్టూ ఉన్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళామంటే మంచిగా గేమ్లో వెంటనే ఆ టైంలో అక్కడికి వెళ్ళామంటే మన గేమ్ మనే వచ్చినట్టు. అదో చూడండి, ఇంకోటి వచ్చాడు, ఇంకోటి కూడా అయిపోయాడు. అదిగో మార్క్ అయితే మెయిన్ క్యారెక్టర్ కాంబినేషన్ కూడా ఉండాలి ఫ్రెండ్. క్యారెక్టర్ కాంబినేషన్ కూడా ఉంది. నేను కొట్టాను అక్కడ వాడి మీద మార్క్ పడిపోయింది. మనోడు ఫుల్ కిల్ చేసుకోవడానికి ఉంది. అదొక అడ్వాంటేజ్ ఆ క్యారెక్టర్ వల్ల. ఆ క్యారెక్టర్ పేరు అది మర్చిపోయాను, కానీ దానివల్ల చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ అవతల వాళ్ళు మనకి దొబ్బేస్తూ ఉంటారు. మనం డ్యామేజ్ వస్తాం, కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళి మనకి దొబ్బేస్తాం. అదొక డిసడ్వాంటేజ్ ఈ క్యారెక్టర్. చూస్తున్నాను ఎవరైనా ఉన్నారని. ఆడ ఫైటింగ్ జరుగుతుంది. నేను ఇప్పుడు దాన్ని డిస్టర్బ్ చేద్దాం అనుకోవట్లేదు, వస్తుంది అనుకోవట్లేదు. సరే మా వాడికి రోయిద్దామని వెళ్తున్నా. చెప్పా నేను వస్తాను రో అని. వెళ్ళి మా వాడికి రివైవ్ చేస్తాను పోయి. నా నెంబర్ 3 కూడా రివైవ్ చేశాడు. సరే అక్కడికి వెళ్ళిపోతున్నా. ఇంకో చాటికి వెళ్ళిపోవడం ఇంకో బాబు 8 దగ్గరికి వెళ్ళాలి కదా. ఏం లేదు, గేమ్ ఎలా ఆడాలి అనేది మన టీం బట్టి ఉంటుంది. అదిగో వాడు వైపు వెళ్ళాడు, నేను ఫైట్ చేస్తున్నాడు, తగలలేదు. కార్ స్కిల్ పెట్టినట్టు ఒక్కరు కూడా తగలేదు. అడిగి ఎంత కొట్టాను అడిగి. సరే ఇంకొకరు ఉన్నారు అని చెప్పేసి నేను పైకి వెళ్ళాను. ఆ తర్వాత ఇంకొకడు వచ్చాడు, వాడు సపోర్ట్ ఇవ్వమని చెప్పాను. కొంచెం నేను కవర్ ఇచ్చుకొని నేను మెడికిట్ వేసుకుంటాను చెప్పాను. మెడికిట్ అని అడిగా, ఒక్కరు కూడా ఇవ్వలేదు. వాడిని అడుగుతున్నా బ్రో, ఆయన పట్ల వాడు మెడికిట్. మెయిన్ మన దగ్గర యామోస్ కూడా కట్టుకుండాలి. యామోస్ లేకపోతే కొన్నిసార్లు చచ్చిపోతే యామోస్ కూడా ఉండాలి నేను చెప్పాను. సరే అని చెప్పి ఇంకా అక్కడికి వెళ్ళిపోతున్నాను. అది ఫైరింగ్ జరుగుతుంది. నాకు గట్టికి కొట్టాడు, ఆడ నుంచి కొట్టాడు.
మేడు నా వెస్ట్ బద్దలు కొట్టేశాడు ఎవడెవడో. ఒరే మమ్మ, ఎందుకు మమ్మ నన్ను కొడతావు? నీకెందుకు మమ్మ నేనంటే నీకు అంత ఇష్టం? మనోడి దగ్గర కూడా వెళ్ళండి అని చెప్పాను. అమ్మాయి హ్యాపీగా మెడికిట్ దొరికింది. మెడికిట్ దొరికేసింది. అమ్మాయి మెడికి హ్యాపీ చుట్టాం. అదే పైన అదే వాడు కొడతానని చెప్పాను. అదే ఎదురెళ్ళి ఉన్నాడు. అయ్యో కొట్టాడు కొట్టాడు కొట్టాడు. ఏ దొంగన కొడక, నీకు చుక్కలు నేను చూపిస్తానయ్యా. చుక్కలు నేను చూపిస్తా. నన్నే కొడతావరా? కొడతావా నన్నే? దమ్మ దావచ్చు కొంచెం. అది హెడ్ షాట్, ఒక హెడ్ షాట్. ఇంకోటి కూడా వచ్చాడు బాబాయ్. పడమ్మ చచ్చిపోమ్మ. టీం వైపోట్. మామూలుగా ఉండేది మనకు తమ్ముడు. అలా అన్ని పనులు చేయకూడదేమ్మా. వచ్చేటప్పుడు డేంజర్ దగ్గరకు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఆడాలి కదా. వెళ్ళి తిని కొంచెం, ఓకేనా? చుట్రా బాబాయ్ మెడికెట్ చుట్టూ. మా వాడు సపోర్ట్ మెడికెట్ వేసాడు. సపోర్ట్ నాకు వెస్ట్ తీసేశాడు. హెల్మెట్ పోయింది, మొత్తం పోయింది. వీళ్ళు వచ్చేసాక మొత్తం తీసేశారు నాకు. తీరిక నాకు మెడికెట్ అయినా ఏరుకొని ఇంకో చాటుకి వెళ్ళిపోదాం. గట్టి కొట్టాడు రాడన్నా. చుట్టేసి ఇక వేరే చోట వెళ్ళిపోదాం. ముచ్చటంగా 4. నేను మన టీం సపోర్ట్ చేయాలి. ర్యాండమ్ ప్లేయర్తో మనం కమ్యూనికేట్ అవ్వాలి బ్రో. అది ఎవరైనా సరే. మెయిన్ మన టీం ఎలా ఇప్పుడు అక్కడ వచ్చినప్పుడు పాకెట్ మాస్టర్ అంటే మనం బెస్ట్ 4xది ఉంటుంది కదా, అది కొనుక్కోవాలి. కొనుక్కుంటే మనకు బెనిఫిట్. వాడు ఎన్ని బుల్లెట్లు కొట్టినా మనకి కొన్నిసార్లు ఉండదు. అది అందుకనే ముందే చెప్తున్నా, మీరు ఎప్పుడు లాస్ట్ జోన్ వచ్చినప్పుడు బెస్ట్ ఫుల్ బెస్ట్ కొనుక్కోండి. 4x బెస్ట్ కొనుక్కోండి. దానివల్ల మీకే బెనిఫిట్. అంటే వాడు ఎన్ని బుల్లెట్లు కొట్టినా మన బెస్ట్ కొంచెం కాపాడుద్ది కాబట్టి మనల్ని. అందుకని 4x మాత్రం కొనుక్కోండి ప్రతిసారి, ఓకేనా? దానివల్ల మనకే బెస్ట్. అంటే లాస్ట్ జోన్లో ఎందుకు చెప్తున్నా అంటే, లాస్ట్ జోన్లో 4x బెస్ట్ ఉంది అనుకోండి. వాడు 4 బుల్లెట్లు కొట్టినా మనం చావు. అలాంటి వాడి దగ్గర ఉంది. వాడు ఇప్పుడే దిగుతాడు కాబట్టి 2 బుల్లెట్లు కొడితే చచ్చిపోతాడు. అంటే వాడి దగ్గర 2x కానీ 3x కానీ బెస్ట్ ఉంది అనుకో. మనం 4x ఉందనుకో, మన వరకు బెనిఫిట్ ఉంటుంది మనం బూయా కొట్టడానికి. అందుకని ఇన్నిసార్లు చెప్తున్నా, అదొకటి మైండ్లో పెట్టుకోండి. మెడికిట్లు అయితే ఉంచుకోండి. సూపర్ మెడికిట్, మెయిన్ సూపర్కి మెడికిట్లు ఎక్కువ కలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే లాస్ట్ జోన్లో సూపర్ మెడికిట్లో మనకు యూజ్ అయింది. నేను అందుకే చెప్తున్నా, సూపర్ మెడికిట్ అనేది ఫ్రెండ్. లాస్ట్ జోన్ వచ్చేటప్పుడు మీకు ఉపయోగపడేది ఫాస్ట్ వేసే వేసేది. వాడి పేరు ఏంటంటే మర్చిపోయా. ఆ క్యారెక్టర్ పెట్టుకోండి. ఎందుకంటే నా క్యారెక్టర్ స్కిల్ బాగుంటుంది కాబట్టి, నేను జోన్ ప్రకారం వెళ్తాను కాబట్టి నాకు మెడికిట్లు ఏం అవసరం లేదు. ఫాస్ట్గా వేసుకోవడానికి హీలింగ్ నేను ఫాస్ట్గా వెళ్ళిపోతాను కాబట్టి నాకు అది ఏం అవసరం లేదు. మెడికిట్ వేసుకున్నాడు, అది మెడికిట్ వేసుకుని తెలుసు ఆ క్యారెక్టర్, ఓకేనా? మేము జాగ్రత్తగా మన టీం మనం చనిపోతే మనం వెంటనే రివైవ్ ఇచ్చేటట్టు ఉండాలి మ్యాచ్ అన్నాక. అంటే బ్యాకప్ ఒకడు మనం చచ్చిపోతున్నాం వెంటనే రివైవ్ ఇచ్చే వాళ్ళు ఒకడు ఉండాలి. టీమ్ సపోర్ట్. అదే క్యాంపర్ అంటారు కదా, అలానే క్యాంపర్ అంటే జోన్ క్యాంపరో ఏదో క్యాంపరో వాడు మనం చచ్చిపోతుంటే రివైవ్ ఇవ్వాలి. వాడు ఇస్తాడు అనే నమ్మకంతో మనం వెళ్ళిపోయి ఏమైనా చేయొచ్చు. ఎందుకంటే వాడు కాయిన్ కలెక్ట్ చేసి పెట్టుకుంటాడు కాబట్టి. అందుకనే అలాంటి వాళ్ళు
పక్కన పెట్టుకోండి గేమ్లో. అలా పెట్టుకుంటే మీకు అర్థమైద్ది. మీకు ఇప్పుడు నేను చేస్తాను, మీకు ఇప్పుడు జరిగిద్ది. ఇలా ఫైరింగ్ చేస్తున్నప్పుడు కొంచెం ఇబ్బంది ఉన్నా మనవాడు అయిపోయాడు, వాడు వెయిట్ చేస్తాడు. మళ్ళీ నేను చెప్పాను అక్కడ ఉన్నాడు, వెయిట్ చేస్తున్నాడట చెప్పాడు. బ్యాక్ సైడ్ నేను కవర్ ఇస్తా ఉన్నాను వాడు బయటకు కొడదామని, కానీ వాడు యాడ్ నుంచి కొడతాను నాకే కనపడలేదు. అందుకని నేను బ్యాక్ సైడ్ కవర్ ఇస్తా ఉన్నాను. ఇప్పుడు మా వాళ్ళలో ఇద్దరు చనిపోయారు. ఇప్పుడు నేను వెళ్ళి వెనక్కి వెళ్ళి నా దగ్గరలో ఉన్న నాకు కాయిన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను వెళ్ళి రివైవ్ చేస్తాను. ఎందుకంటే టీమ్ సపోర్ట్ ఇవ్వాలంటే ఇప్పుడు మన వాళ్ళు ఇద్దరునే కొట్టలేము కదా, అందరు స్క్వాడ్ మొత్తం వైపౌట్ చేయలేము కదా, మంచి ప్లేయర్ అయినా కొట్టలేము కదా. అందుకనే మన టీమ్ సపోర్ట్ అనేది మెయిన్ థింగ్. నేను రివైవ్ చేశాను, నేను అక్కడి నుంచి వెళ్ళిపోతున్నా. మళ్ళీ జోన్ తినేస్తుంది మళ్ళీ. వాళ్ళు ఫైర్ చేస్తామని ఉన్నారు మా వాళ్ళు. నేను రివైవ్ చేశాను కూడా మా వాళ్ళు దిగేశాడు ఉన్నాను ధైర్యంతో. నేను మెడికల్ కోసం నేను ఇక్కడ వచ్చి లూట్ చేసుకుంటున్నాను. సరే అని చెప్పి ఇక్కడికి వెళ్ళిపోతున్నాను. అది ఫైరింగ్ జరుగుతుంది అక్కడ, ఫైరింగ్ ఇంకా జరుగుతూనే ఉన్నాడు ఆగట్లా. ఇప్పుడు నేను వెళ్ళి మా వాడు పిలుస్తాడు రా 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 అని వెళ్తున్నాను. అదిగో నేను లాంగ్ రేంజ్ నుంచి ఫైరింగ్ ఇస్తానే ఉన్నా. అదిగో నాకు సైలెన్స్ లేదు అయినా పడిద్ది. అలా సపోర్ట్ ఇస్తా గేమ్ ఆడితే బాగుంటుంది. నేను ఆఫ్ చేసి అక్కడ మార్క్ పడి మా వాడు సపోర్ట్ ఇచ్చాడు. దట్ ఈస్ కాల్ టీమ్ సపోర్ట్. చూద్దాం నేను ఈ మ్యాచ్ ఏం జరుగుద్దో నాకు తెలీదు. బుయా అంటున్నాడు మా వాడు, చూద్దాం రా. కొన్నిసార్లు వెనకాల నుంచి కూడా వస్తారు, అందుకని నేను రైట్ కవర్ తీసుకున్నాను. మెయిన్ కవర్ గేమ్ ప్లే బాగున్నాను. అదిగో చూడండి డ్యామేజ్ కొట్టాడు, నాకు తెలియదు వచ్చాడు నన్ను కొట్టాడు. నాకు ఇంకా డ్యామేజ్ పడుతూనే ఉంది. నేను ఎందుకంటే వెస్ట్ కొడుకు చూసారా, నాకు వెస్ట్ డ్యామేజ్ అయింది అయినా నేను బతికే ఉన్నాను. అది అయినా నాకు ఆ వెస్ట్ నాకు సపోర్ట్ ఇచ్చింది. అది నేను చెప్పింది బాగా చూడు అర్థమైంది. వాడంత కొట్టినా చూడు బెస్ట్ పగిలితే నాకు డ్యామేజ్ అయింది. ఆ బెస్ట్ అయిపోయిన తర్వాత నాకు డ్యామేజ్ పడింది. అప్పుడు నేను చచ్చిపోలేదు, ఇంకా బతికే ఉంది. అంతా నేను చెప్పాను కదా బెస్ట్ కొనుక్కుంటాం ఇంపార్టెంట్, అది నేను చెప్పాను కదా. ఇంకా నేను మా టీంలో ఇద్దరు ఉన్నాం, చూద్దాం. నా దగ్గర ఇంజక్షన్ ఉంది, ఆ ఇంజక్షన్ పెట్టుకున్నాను. దొంగన కొడక ఎవడరా నువ్వు, నన్ను కొట్టావు నువ్వు. వాడు కొట్టేశాడు, నన్ను కొట్టాడు వచ్చేసాడు. దట్ ఈస్ కాల్ టీమ్ సపోర్ట్ గైస్. టీమ్ లాస్ట్కి వచ్చేటికి టీం మొత్తం ఒకే దగ్గర ఉండాలి. నేను మా వాళ్ళు అటుపోయా అంటే ర్యాండమ్ ప్లేస్ కదా అటు పోయా, కానీ చూద్దాం. నేను అక్కడ వాడిని చూశాను, వాడు వెళ్ళాడు, అక్కడ ఉన్నాడు, నాకు కింద కనిపించాడు. అది టీమ్ వైపౌట్. మా వాడు నేను కొట్టాను, మా వాడు కొట్టేది. నాకు కిల్లు రాలేదు కదా, నాకు కిల్లు రాలేదు, నా డ్యామేజ్ కిల్లు అడిగిపోయింది. ఇప్పుడు నేను మడికెట్టేసుకోవాలి. ఇంకా నేను వాడున్నాం, నేను వాడున్నాం, చూద్దాం. ఓకే బెస్ట్ రిపేర్ చేసుకుంటున్నాను, మెడికి క్లోజ్ చేసుకుంటున్నాను. హీల్ కూడా చేస్తున్నాను. నేను హీలింగ్ కూడా ఉంచుకోండి ఫ్రెండ్స్. లాస్ట్ జోన్ కదా, హీలింగ్ కూడా ఉంచుకోవడం మంచిది. ఎందుకంటే మెడికిట్ ఉండాలి, హీలింగ్ కూడా ఉండాలి. అంతకు ఏమన్నా అబ్బా మాను కొట్టాడయ్యాడు, ఇందాక వెళ్ళాలి. అది నా మిస్టేకే. అరే యార్, ఇప్పుడు నేను వాడు ఇప్పుడు బుయ కొడతాను లేదా చూద్దాం.
భయ్యా బయటికి రారే, ఐస్ క్రీమ్ ఇస్తారా, కొట్టించుకోరా నాతో, నేను దండం పెడతాను రా బాబు. హీలింగ్ 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 హీల్ అవరా బాబు, హీల్ అవ్. బయటికి రా, బయటికి రా. వచ్చాడు. మనం చూసుకొని ఏమాడాలి ఈ టైంలో. 1 vs 1. ఓకే. అయ్యమ్మ, అరే ఏం రా